హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈరోజు విషయం ఏంటంటే, మా ఊళ్ళోకి మందగొల్లలు వచ్చారండి. మందగొల్లలు అంటే గొల్ల కురుమలలో ఒక రకం అన్నమాట. వాళ్ళు ఈరోజు మా పెద్ద గొల్ల వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మలు తీస్తున్నారు. బొమ్మలు తీసుడు అంటే ఏంటిదంటే, వెనకట యాదవ రాజులు ఎట్లా బ్రతికిళ్ళు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ రాజ్యాలు ఏమిటి అని వాళ్ళ చరిత్ర గురించి చెప్తారండి. ఒక్కొక్క బొమ్మ చూపించుకుంటా వాళ్ళ చరిత్ర చెప్తారండి. యాదవ రాజుల చరిత్ర ఏంటో తెలుసుకోండి. ఓకేనా, బాయ్. గిల్లా గెలిపినాడు రామారా గిల్లా గెలిపినాడు రామారా గిల్లా గెలిపినాడు రామారా గిల్లా గెలిపినాడు రామారా అలా దర్శనీలా వసినాడు రామారా దర్శనీలా వసినాడు రామారా ఒక్కొక్క దుదానవి రామారా ఒక్కొక్క దుదానవి రామారా అలా ఒలరాజు దుదానవి రామారా ఒలరాజు దుదానవి రామారా మరి గెలిచి ఒక్కో దుదా, రెండో దుదా, మూడో దుదా, ఐదో దుదా, చేళ్ళు దాని చెలకలు దాని పంటను పైన మీద ఓడిపోతాడు. చెల్లు ఓడుకుంటారు దాని పంటలు ఓడుకుంటారు ఈ చేళ్ళు చెలకలు పంటలు ఓడుకున్నా మరి ఇంక ఆడదామా? లోకాల మాత మొత్తం ఉలరాదు ఓడుకున్న వారికి ఒక్కతే మిగిలింది. ఆత అన్ని ఓడుకున్నావు. మరి బట్టముండి నేను నా మెడపైన ఉన్నది మంగళసూత్రం. 5 నిమిషాలు ఆగన్నది. ఒక ఇంట్లో పోయింది. మరి ఇంట్లో పోయి నీకు 3 వచ్చిన ఆట తండ్రి ప్రేమదని పెంట తుడిచాడు రేవుడు తుడి పైన మరి వస్తుంది.
ఆ